ఈరోజు మెసేజ్ ఏందయ్యా అంటే పనికి రాని చూపులు. చెప్పాలా గట్టిగా? ఇంకా గట్టిగా చెప్పొచ్చు, పనికి రాని చూపులు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో రకరకాల చూపులు ఉంటాయి. కొందరు హాస్యానికి చూస్తూ ఉంటారు. ఆ చూపుల వల్ల చాలామంది వాళ్ళ చూపే నాకు శాపంగా మారింది అయ్యగారు, చూపులకు రాళ్ళైనా కరిగిపోతుంది, వారి చూపే నాకు శాపంగా మారుతుంది అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. అయితే ఈ లోకంలో కొన్ని పనికి రాని చూపులు ఉన్నాయి. బైబుల్ పరిభాషలో చెప్పాలి అంటే పనికి రాని చూపులు అవి. ఆ చూపులేంటో నేను చెప్తాను. చాలామంది డ్రైవింగ్ చేస్తూ 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 మా ఫ్రెండ్ ఒక అతను ఉండే, సినిమా పిచ్చోడాడు. కొత్త పోస్టర్ ఏదైనా పడ్డదంటే కథం, పోస్టర్లు ఏమైనా పడ్డాయారా రే, పోస్టర్లు ఏమైనా పడ్డాయా, సినిమా పోస్టర్లు పడ్డాయంటే కథం, అడు చూస్తూ డ్రైవింగ్ చేసేవాడు. ఆ పోస్టర్ వైపు చూస్తూ 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 వెళ్తూ డివైడర్కి గుద్ది కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్నాడు. హల్లెలూయా. చూపులు పనికి మాలిన పనికి రాని చూపులు కొన్ని ఉంటాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా. 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీయకును తీతు దల్మతీయకును వెళ్ళిరి. లూక మాత్రమే నా యొద్ద ఉన్నాడు. హల్లెలూయా. మార్కును వెంట పెట్టుకొని. చాలు. ఈ దేమా దేవుని వైపు కాదు, లోకం వైపు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ దేమా దేవుని వైపు చూడట్లేదు. ఎవరి వైపు చూస్తున్నాడు? లోకం వైపు. దేవుని దాసులను ఏం చేశాడు? వదిలేశాడు. దేవుని దాసులను వదిలేశాడు. వద్దు అనుకున్నాడు. లోకం ఆయనకి ఏమైంది? ముద్దయింది. లోకమే నాకు మంచిది, లోక స్నేహమే నాకు మంచిది, దేవుడు నాకొద్దు, నాకు లోకమే కావాలి, లోక స్నేహమే కావాలి అని చెప్పి బ్రతికాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈరోజు చాలామంది మందిరానికి వెళ్తే ఏంటి? త్రాగుడు మానేయాలా? మందిరానికి వెళ్తే సినిమాలు మానేయాలా? మందిరానికి వెళ్తే టైం టు టైం సండే మందిరానికి వెళ్ళాలా? ఉపవాసాలు ఉండాలా? ఇదెక్కడ కర్మరా బాబో, నా వల్ల కాదు, నేను ఉండలేను, నేను చేయలేను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుణ్ణి ప్రేమించడం ఆపేస్తున్నారు. అవునా కదా? ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ప్రేమించడం ఆపేస్తున్నారు. దైవ సేవకుణ్ణి ప్రేమించడం ఆపేస్తున్నారు. లోకాన్ని ప్రేమిస్తున్నారు, లోకం వైపు చూస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకం వైపు చూసే చాలా మంది సేవకులు సేవను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒకప్పుడు కెరటంలాగా లేసినటువంటి సేవకులు ఈరోజు కనుమరుగైపోవడానికి గల కారణం ఏంటిదో తెలుసా? కనుమరుగైపోవడానికి గల కారణం ఏంటిదంటే లోకం వైపు చూస్తున్నారు. వాళ్ళ బిడ్డలు వేసుకుంటున్నటువంటి బట్టలు నా బిడ్డలు వేసుకోవట్లేదు, వాళ్ళ బిడ్డలు తింటున్నటువంటి ఫుడ్ నా బిడ్డలు తినట్లేదు అని లోకంలో పడిపోయి పరిచర్యను నిర్లక్ష్యం చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు లోకాన్ని చూడగలిగితే
దేవుణ్ణి చూడలేవు. లోకాన్ని చూస్తే దేవుణ్ణి చూడలేవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేమా కూడా ఇక్కడ లోకం వైపు మాత్రమే చూస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుని దాసులను వదిలేశాడు. ఈరోజు అడుగుతున్నాను, నీ చూపు ఎటుపైనుంది? లోకం వైపు నీ చూపు ఉందా? దేవుని వైపు ఉందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది చూపు వాళ్ళ ఇంటి పైన ఉండదు, వాళ్ళ పిల్లల పైన ఉండదు, వాళ్ళ పరిచర్య పైన ఉండదు. పక్కోడి పరిచర్య ఎట్లుంది, ఆ పరిచర్య ఎట్లా చేస్తున్నాడు, ఎంతమంది జనాలు వస్తున్నారు, ఎంతసేపటికి ఈ లోకానుసారమైనటువంటి మనసే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వైపు చూసేవాడు, దేవుని పైన తన మనసు కేంద్రీకరించేవాడు, తన మనసు దేవుని వైపే ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకము నీకు ముద్దయిందేమో. దేమావలే ఈరోజు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నావా? ఈరోజు నీ చూపు ఎటువైపు ఉంది ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఆది కాండము 19వ అధ్యాయం 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఉప్పు స్తంభమైంది. హల్లెలూయా. లోతమ్మ చూపు, లోతమ్మ చూపు. లోతమ్మ చూపు అంటే లోతమ్మ అంటున్నా. లోతమ్మ ఎవరున్నారు బైబుల్లో? ఎవరున్నారు? డాక్టర్ భార్యను ఏమంటారు? డాక్టర్ అమ్మగారు అంటారు. పాస్టర్ భార్యను ఏమంటారు? పాస్టర్ అమ్మగారు అంటారు. లోతు భార్యను ఏమంటారా? లోతమ్మ గారు. ప్రైజ్ ది లార్డ్. లోతమ్మ గారు కూడా ఇదే చేశారు. ఇక్కడ లోతమ్మ గారు ఇదే చేశారు. లోతమ్మ గారికి భక్తిలో లోతు లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. లోకంలో లోతుంది, లోకానుసారమైనటువంటి ఆలోచనలో లోతుంది. కానీ లోతమ్మ గారికి భక్తి జీవితంలో లోతు లేదు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు వెనక్కి చూడొద్దు, వెనక్కి చూడొద్దు అంటే దేవుని మాట నమ్మిందా? దేవుని మాట లెక్క చేసిందా? లేదు. దేవుని మాట లెక్క చేయకుండా వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభమైంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పిన మాట వినకపోతే చెడిందాకా చూడాలంట. చెడపకరా చెడేవు అన్నారు పెద్దలు. చెప్పిన మాట వినాలి. తల్లిదండ్రుల మాట వినరు, అన్నదమ్ముల మాట వినరు, దేవుని మాట వినరు, ఎవరి మాట వినరు. నేనే గొప్ప, నేను గ్రేట్, ఆ స్వభావమే కదా. దేవుడు వెనక్కి చూడొద్దు, వెనక్కి చూడొద్దు అంటే వెనక్కి చూడడంలో అర్థం ఏంటి? ఆ పరమార్థం ఏంటి అంటే తనలో తనకు తెలియని గర్వం కనపడుతుంది. చూడొద్దు 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 అన్న ఏం చేసింది లోతమ్మ? చూసిందే, జీవితాన్ని నాశనము చేసుకుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా వ్యర్థమైనవి చూడొద్దు. నీ జీవితంలో కూడా లోతమ్మ చేసినటువంటి పొరపాటు నువ్వు చేయొద్దు.
నీ జీవితంలో కూడా లోతమ్మ చేసినటువంటి పొరపాటు నువ్వు చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. వెనక్కి తిరిగి చూడొద్దు. వెనక్కి తిరిగి చూడొద్దు అంటే ఏంటి? నీ పాత రోత జీవితాన్ని వెనక్కి తిరిగి చూడొద్దు. లూసిఫర్ ఫోన్ చేస్తాడు, రే ఎక్కడున్నావు? చర్చిలో ఉన్నారా? ఫాస్టింగ్ ప్రేయర్స్ కదా, చర్చిలో ఉన్నాను. అవునా? ఏం లేదురా, రాముగాడి బర్త్డే కదా, కేక్ కట్ చేద్దాము. కేక్ కట్ చేసిన తర్వాత ఏం చేద్దాము? పార్టీ. ఏం పార్టీరా? లేదు, నేను మారిపోయాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో బాప్తిసం తీసుకున్నాను. నేను బాప్తిసం తీసుకున్నాను గనక నేను వెనక్కి తిరిగి చూడను. త్రాగుపోతూ ఫ్రెండ్షిప్ నేను చేయను. తిరుగుపోతులతో నేను ఫ్రెండ్షిప్ చేయను. ప్రైజ్ ది లార్డ్. నిత్యము పడుకునే వారితో సహవాసం చేయను. వారి జీవితం అంతా పడుకోవడమే. వారి జీవితం అంతా త్రాగుడే. మళ్ళీ తాగేటోళ్ళు భలే ఉంటారు డాడీ. వాళ్ళు ఒక్కరు తాగరు. ఒక్కరు తాగుతారా? వాళ్ళకి కంపెనీ కావాలా? కంపెనీ ఎవరు? ఎప్పుడు తాగనోళ్ళని అలవాటు చేయాలనుకుంటారు వాళ్ళు. హానోక బ్రదర్ లాంటి వాళ్ళకి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దీవారాత్రములు దానిని ధ్యానించువారు దరిద్రులు అని ఉందా? ధన్యులనుందా? ధన్యులు. నువ్వు ధన్యుడిగా పిలువబడాలంటే, దేవుని దృష్టిలో నువ్వు ధన్యుడిగా ఉండాలి అంటే వెనక్కి తిరిగి చూడొద్దు. లోతమ్మ ఏ విధంగా అయితే వెనక్కి తిరిగి చూసిందో ఆ విధంగా మనం వెనక్కి తిరిగి చూడడానికి వీలు లేదు. బాప్తిసము తీసుకోకముందు ఏమే, పోయే, రాయే అట్లాంటి మాటలు ABCD ఆ నుంచి బండర వరకు మాట్లాడినాం. అవునా? ఒక్కసారి బాప్తిసము తీసుకున్న తర్వాత ఈ నోటిలో అటువంటి మాటలు రావడానికి వీలు లేదు. మన యాటిట్యూడ్ చనిపోవాలి. అది చనిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనలో గర్వము చనిపోవాలి. పాత జీవితం సమాధి కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే పాతవి మరిచి ముందున్న వాటి కొరకు నువ్వు పరిగెత్తుతావో అప్పుడే నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చూస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉప్పు స్తంభముగా మారక మునుపే ఏం చేయాలా? బుద్ధి తెచ్చుకోవాలి. వెనక్కి వెళ్ళొద్దు. గడిచిపోయిన జీవితం తీయొద్దు. గడిచిపోయినటువంటి బ్రతుకు మరలా బ్రతకొద్దు. గడిచిపోయిన మాటలు మరలా మాట్లాడుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఉప్పు స్తంభముగా మారక మునుపే వెనక చూడొద్దు మనం. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయొద్దు? వెనక్కి మనం చూడొద్దు. వెనక చూస్తున్నావంటే నీ జీవితం దేనికి పనికి రాదని లెక్క. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంతా అయిపోయిన తర్వాత ఎంత పని అయింది అంటే కుదురుతుందా? కుదురుతుందా? ఎంత పని అయింది. లేక లేక చర్చికి వచ్చాడు ఒక అబ్బాయి. చర్చికి వస్తే మంచిగా బాప్తిసం తీసుకున్నాడు. రెగ్యులర్గా 1 year అంతా చర్చికి వచ్చాడు. మరలా హోలీ పండుగ వచ్చింది. ఏమొచ్చింది? హోలీ పండుగ వచ్చింది. పొద్దున్నే వెళ్ళి ఈయనకు రంగు పూసారంట. ఎవరికి? ఈ అబ్బాయికి. వెళ్ళి రంగు పూసారు. రంగు పూసిన తర్వాత బావిలో స్నానానికి వెళ్దాం రారా అంటే, లేదు లేదురా బాబు, ఈరోజు ఆదివారం నేను చర్చికి వెళ్ళాలా అని చెప్పేసి అంటే,
ఊరికే చర్చి చర్చి అంటావు, ఏం చర్చి రా పోదామన్నాడంట. అయితే బలవంతంగా ఆటోలు ఎక్కించుకొని పోయారు. మార్గం మధ్యలో ఒక చర్చి కనబడ్డది, ప్రాణం గుంజిందంట. లేదు లేదు నేను చర్చికి వెళ్ళిపోవాలన్నా కానీ, సరేరా ఇక పదండి, రోజు వెళ్తానుగా చర్చికి, ఈ ఒక్క వారం ఏమైతుంది పదండి అని చెప్పేసి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తొక్కిసలాటలో ఏమైందో ఏంటో, కాలువలో ఒక అబ్బాయి పడి చనిపోయాడు. ఏమైంది? కాలువలో ఒక అబ్బాయి పడి చనిపోయాడు. ఆ చనిపోయిన అబ్బాయి ఎవరు? బాప్తిసం తీసుకున్న అబ్బాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి మనం వెనక్కి తిరిగి చూడొద్దు. లోకానుసారమైనటువంటి ఆశలు మనములో ఉండకూడదు. లోకానుసారమైనటువంటి స్నేహితులతో మనం తిరగడానికి వీరు లేదు. అన్నయ్య చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినామన్నయ్య, అప్పుడే ఎలా కట్ చేస్తామన్నా, అప్పుడే ఎలా కట్ చేస్తామన్నా అంటే నీ జీవితం వేరు, వారి జీవితం వేరు. నీ జీవించే విధానం వేరు, వారు జీవించే విధానం వేరు. నీ భక్తి జీవితం వేరు, వారి భక్తి జీవితం వేరు. వదిలిపెట్టేయాలా? వారితో మనం తిరగొద్దు, వారితో మనం సహవాసం చేయొద్దు. వారు త్రాగుబోతులు, వ్యభిచారులు, అబద్ధాలు మాట్లాడేవారు. వారితో నువ్వు తిరిగితే వారిలో ఉన్న స్పిరిట్ నీలో అటాక్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన సహవాసము పరిశుద్ధులతో ఉండాలా. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలి? వెనక్కి తిరిగి చూడాలా? చెప్పాలా? ఎవరి వైపు చూడాలా? నన్ను తిడుతున్నారండి, నేను వెళ్ళిపోతానండి, నాకు వాళ్ళు గుర్తుకొస్తున్నారండి. ఎవరి వైపు చూడాలి? వెనక్కి తిరిగి చూస్తావా, ముందుకు చూస్తావా? ముందెవరున్నారు? ఏ దేవుడున్నాడు? హల్లెలూయా. వెనకున్నవి మరచి, హల్లెలూయా. గాయపడిన సమయాన మంచి సమరయుని, నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయుని, నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనని, నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లనే పాడినా వీడు బూతులు మాట్లాడుతున్నాడంటే వీడి సహవాసమే చేయొద్దు మనం. అసలు వీడి వైపు చూడొద్దు మనం. ఆమేన్. మన శరణాలయంలో ఒక అమ్మ బూతులు మాట్లాడుతుందంటే ఆమె జోలికే వెళ్ళొద్దు. ఆమెలో లూసిఫర్ ఉందన్నట్టు లెక్క. అర్థమైందా సాయి? అర్థమైందా సాయి? అర్థమైందా? అర్థమైంది. వెనక్కి మనం తిరిగి చూడొద్దు. వెనక్కి తిరిగి చూస్తే లోతమ్మ జీవితం మన జీవితం ఒకటైపోతుంది. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. 2 సమూయేలు గ్రంథం
11వ అధ్యాయం 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దుగ్రుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు నడుస్తూ పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బెత్షెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. హల్లెలూయా. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, ఇక్కడ ఏం చూపు? దావీదు చూపు. ఈ దావీదు చూపు చాలా ప్రమాదకరమైనటువంటి చూపు. స్నానం చేసే బెత్షెబా బహిరంగంగా మిద్ద మీద మొద్దు నిద్రపోయి, అంటే అనుకోకుండా తప్పు జరగడం వేరు. మొదటిసారి తప్పు జరగడం వేరు, రెండవసారి చూడాలనుకోవడం పెద్ద తప్పు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద పాపం అది. కన్నులతో చేసే పాపం అదే. నీ కన్నులు ఎటువైపు ఉన్నాయి ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ఈరోజు దావీదు చేసినటువంటి పాపమును చేయకపోయినా నీ మొబైల్లో ఉన్నటువంటి ఆ చెత్త ఈరోజు చూస్తున్నావేమో. ఆ చెత్తను చూస్తున్నంతసేపు నీ జీవితం చెత్తగా మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావు? ఎటువంటి బ్రతుకు? దావీదు చేసినటువంటి తప్పు నువ్వు గనక చేయగలిగితే దావీదు అనుభవించిన శిక్షను నువ్వు అనుభవిస్తావు. జాగ్రత్త. ఈరోజు నీ చూపు పవిత్రంగా ఉందా, అపవిత్రంగా ఉందా? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. దావీదు మీద ఎటువంటి చూపు? విషపు చూపు. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుబట్టి లాగున వీణ చేత పట్టుకొని వహించి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శత్రువైన గొలియాతును చంపిన దావీదు. చాలా జాగ్రత్తగా వినాలి. శత్రువైన గొలియాతును ఎవరు చంపారు? ఎవరు? దావీదు. శత్రువైన గొలియాతును చంపిన దావీదును బట్టి తన దండులో వీరుణ్ణి బట్టి ఆనందించాల్సింది పోయి ఏం చూపు? విషపు చూపు. విషపు చూపు నిలిపాడు. సౌలు అసూయతో నిండిపోయాడు. ఏం చూపు? ఏం చూపమ్మా? చెప్పాలి అందరూ. విషపు చూపు. ఇప్పుడు ఈ కీబోర్డ్ అబ్బాయి ఉన్నాడు. అరే ఈ అబ్బాయి కూడా కొడతాడు, కొంచెం లేరా అన్నాను అనుకో. తేజ్ అన్నయ్య ఇంత పని చేస్తాడా? నన్ను సీటు మీద నుంచే లేపుతాడా?
నన్ను సీటు మీదనే చెల్లేపుతాడా? ఆయన సంగతి చెప్తా. ఇప్పుడు ఫ్యాడ్ ప్లేయర్ ఉన్నాడు అనుకో, ఫ్యాడ్ ప్లేయరు మా బాబు కొట్టాలనిపిస్తుంది, చిన్నోడు, నాన్న కొంచెం ఒక్కసారి వాడిని కొట్టనియమంటే వాళ్ళ కొడుకుతో కొట్టిస్తాడా? ప్రైజ్ ది లార్డ్. ఇట్లాంటి విషపు చూపు ఉండకూడదు. ఎడిటర్ ఉన్నాడు అనుకో, బయట నుంచి ఒక ఎడిటర్ వస్తాడు, కొంచెం ప్రోమో చేసి పెట్టిన ఆయన అంటే చేయించుకోండి అన్న, చేయించుకోండి, అంతేనా? విషపు చూపు ఉండకూడదు. మనోడు గెలిస్తే మనం ఆనందించాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువైన గొలియాతు మీద విజయము సాధించిన దావీదుని బట్టి సౌలు అసూయపడుతున్నాడు. అసూయ. ఈ అసూయతో నిండిపోయారు. ఈ అసూయతో నిండిపోవడం ద్వారా సౌలు మీదకి ఏం దిగొచ్చింది? దురాత్మ దిగొచ్చింది. ఈ అసూయ ఉన్న వాళ్ళ దగ్గర తొందరగా దురాత్మ దూరుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎంతసేపటికి విమర్శించే ఆత్మ అది దేవుని ఆత్మ కాదది. ఆ పాస్టర్ అట్లా, ఈ పాస్టర్ అట్లా, ఆ పాస్టర్ దొంగ, ఈ పాస్టర్ దోరా, ఈ పాస్టర్ సూపర్, ఆ పాస్టర్ వెరీ సూపర్. ఈ యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తూ ఉన్నాయి కదా. ఏ పాస్టర్ హైలైట్ అవుతున్నాడో, ఏ పాస్టర్ దీవించబడుతున్నాడో, ఏ పాస్టర్ కొంచెం మంచిగా ఉంటున్నాడో, ఏ పాస్టర్కి వ్యూస్ వస్తున్నాయో ఆ పాస్టర్ గురించి వీడియోలు పెడితే ఆ పాస్టర్ ఫోటోలు పెట్టేయడం, దొంగ అని పెట్టడం, మాట్లాడేయడం. ఇదంతా ఏంటిదన్నట్టు? అసూయ. అసూయతో కూడినటువంటి పనులు ఇవి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన గురించి వీడియోలు చాలా మంది పెడుతున్నారు. ఇప్పుడు అమ్మ తేజ మినిస్ట్రీస్ తరపున మీటింగ్స్ పెడుతున్నాం. ఇప్పుడు అక్కడ 1000 మంది వస్తున్నారు. 1000 మంది వస్తున్నారు కాబట్టి ఈరోజు మన గురించి వీడియోలు పెడుతున్నారు. మన మీటింగ్కి 10 మందే వస్తే వీడియోలు పెడతారా? జెన్యూన్గా మాట్లాడుకుందాం. లేదా ఒక 100 మందే మన ముందు వచ్చి కూర్చున్నారు. 100 మందే వచ్చి కూర్చుంటే మన గురించి వీడియోలు పెడతారా? పెట్టారా? గట్టిగా బలగమున్న పాస్టర్ జోలికి వెళ్తారా? వీళ్ళు గట్టిగా బలగమున్న పాస్టర్ల జోలికి వెళ్ళరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి భయం. ఎవరికైతే దిక్కు లేదో, ఎవరు వెనకాల బలగం ఉండరో, ఎవరు వెనకాల అండ ఉండరో వాళ్ళ జోలికే చూసుకొని పోతారు వీళ్ళు. అంత పర్సనల్గా అటాక్ చేయాలి అంటే ఏంటన్నట్టు? వాళ్ళ వెనకాల ఎవరు ఉండకూడదు. ఎట్టి పరిస్థితులలో దావీదుని నాశనము చేయాలనుకున్నాడు సౌలు. గెలిచిన అతన్ని అప్రిషియేట్ చేయాలి, కానీ అసూయతో నిండిపోయాడు సౌలు. నేటి క్రైస్తవ సమాజంలో కూడా అసూయ. ఒకరి మీటింగ్కి 1000 మంది వస్తున్నారంటే అసూయ. ఒకరు పరిచర్య చేస్తున్నారంటే అసూయ. అనేక మంది అన్యులు మారు మనసు పొందుతున్నారు మన పరిచర్య ద్వారా. 70% 70% మంది అన్యులే మన సభలకు వస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అన్యులే 70% మంది మన పరిచర్య ద్వారా రక్షణలోకి వస్తున్నారు. ఈరోజు నేను చెప్పగలను, ప్రతి ఆదివారం భద్రాద్రి కొత్తగూడెంలో బాప్తీసాల పంట కోస్తున్నాం, ఆత్మల పంట కోస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. ప్రతి ఆదివారం బాప్తీసాలు ఇస్తున్నాం. అరే, ఆత్మల పంట కోస్తున్నాం, అన్యుల రక్షణలోకి నడిపించబడుతున్నారనేది లేదు. ఎవరో మిక్సింగ్ చేసిన వీడియోని పట్టుకుంటారు. మిక్సింగ్ చేసిన వీడియోని పట్టుకొని ఏం చేస్తారు? ట్రోల్స్ చేస్తారు. దేవుడు ఇన్ని అద్భుతాలు జరిగిస్తుంటే
ఆ చిన్న క్లిప్పింగ్ ఎవరో ఎడిటింగ్ చేసింది పెట్టుకొని పాస్టర్ అమ్మ తేజ వేస్ట్, పాస్టర్ అమ్మ తేజ వేస్ట్. ఇదంతా మాటలు దేనికంటే అసూయ. అసూయ కాకపోతే ఏంటి? ఒకరు ఎదుగుతుంటే ఆ వ్యక్తిని ఎలా తొక్కుదాము, ఎలా నాశనము చేద్దాము. ఆనాడు సౌలు కూడా అదే అసూయతో నిండిపోయాడు. దావీదుకి ఎక్కడ పేరు వచ్చేస్తుందో, దావీదుకి ఎక్కడ జేజేలు కొడతారో, దావీదుకి ఎక్కడ రాజపీఠం వస్తుందో, దావీదు ఎక్కడ గొప్పపోతాడని సౌలు అసూయతో నిండిపోయాడు. అసూయతో నిండిపోయిన సౌలు మీదికి దురాత్మ దిగి వచ్చిందంట. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అపవాదికి చోటిచ్చింది ఎవరు? అసూయ. దేనికి సాదృశ్యం? అసూయ దేనికి సాదృశ్యం? దురాత్మక సాదృశ్యం అది. ఒకడు గొప్పోడైపోతున్నాడు, ఒక పాస్టర్ని పట్టుకొని వాడు వీడు దరిద్రుడు దొంగ అని మాట్లాడడం కరెక్టేనా? కరెక్టేనా? అంటే ఆ మాటల్లో ఏం కనపడుతుంది మనకి? అసూయ కనపడట్లేదా? అసూయ కనపడట్లేదా? ఎంత బాధాకరం, ఎంత బాధాకరం. నేను చిన్నప్పుడు చూసేటువంటి ఏది, నేను పార్టీలో పనిచేసేటప్పుడు వర్ధిల్లాలి సిపిఎంఎల్ డెమోక్రసీ అని నినాదాలు ఇచ్చేసేటోడిని. నేను జిందాబాద్ జిందాబాద్ అని నినాదాలు చేసేటోడిని. ఇది ఎక్కడి కథో ఏందో. కాకినాడలో మీటింగ్ జరుగుతుంటే నేను స్టేజ్ మీద ఉంటే పాపం ఒక అమ్మని తీసుకొచ్చారు. అమ్మని తీసుకొచ్చి డైరెక్ట్ స్టేజ్ మీదకి వచ్చి స్వస్థపరుస్తావా లేదా, స్వస్థపరుస్తావా లేదా, స్టేజ్ మీదకి వచ్చి ఇలా కూర్చుంటున్నారు. స్వస్థపరచాలి, స్వస్థపరచాలి. ఎంత అన్యాయం, ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. స్వస్థపరుస్తావా లేదా, స్వస్థపరుస్తావా లేదా? ఎంత బాధాకరం. మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది. పాస్టర్ అమ్మ తేజ స్వస్థపరచు, స్వస్థపరచురా రా అని వీళ్ళు మళ్ళీ బ్యాగులు వేసుకొని బైబుల్ పట్టుకొని వచ్చి, ఎంత బాధాకరం అండి. పక్కకి వెళ్తున్నారు, ఫోన్లు మాట్లాడుతున్నారు, వస్తున్నారు, మెసేజ్ చెప్తుంటే ఫోన్లు మాట్లాడుతున్నారు. ఇట్లా ముందు కూర్చో, నీ ఇలా 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 వాక్యం చెప్తున్నాను, ముందు కూర్చొని హలో హలో. వాళ్ళకు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఈ రోజులలో. చూస్తున్నాడు నా దేవుడు, చూస్తున్నాడు. లాభాను చేస్తున్న యావత్తును నా దేవుడు చూస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్ట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక ఆయన అంటాడు, రేయ్ నువ్వు తెలంగాణ వాడివురా, ఆంధ్రలో ఎట్లా మీటింగ్ పెడతావురా. ఒక ఆయన అంటాడు, నువ్వు తెలంగాణ వాడివిరా, నువ్వు ఆంధ్రలో ఎట్లా మీటింగ్ పెడతావురా. అంటే ఇప్పుడు మీటింగ్ పెట్టినందుక, లేకపోతే అసలు ఏంటి నాకు అర్థం కాదు. ఆంధ్ర తెలంగాణ ఏంటి? కాకినాడ నాదిరా, కాకినాడ నాది. ఒక ఆయన అంటాడు భయపడి పారిపోయింది అంటాడు, ఒక ఆయన అంటాడు భయపడి రావట్లేదు అంటారు. ఏం జరుగుతుంది ఈ క్రైస్తవత్వంలో? ఎంత యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తే మాత్రానికి చాలా బాధ అనిపించింది, చాలా వేదన అనిపించింది. ఈరోజు
అసూయతో జీవితాలు నాశనం చేయాలని, జీవితాలు పతనం చేయాలని ఎంతమంది ప్రయత్నం చేసినా దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు అయి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆంధ్ర తెలంగాణ అనగానే నా మైండ్ పోయింది. ఇక నా మైండ్ పని చేయట్లే. ఆంధ్ర తెలంగాణ అనగానే ఏంటి, ఆంధ్ర తెలంగాణ అనగానే నా మైండ్ పోయింది. ఇక ఈ ఆంధ్ర తెలంగాణ గురించి మాట్లాడుతున్నారంటే ఇక వాళ్ళు సేవకులేనా? ఎంత బాధ అనిపించిందంటే నాకు చాలా వేదన అనిపించింది, చాలా దుఃఖం అనిపించింది. ఈరోజు ఇది ఆపేసి గాలి తగులుతుంది. దావీదు గెలిచినందుకు సంతోషపడాలి. అనేక మంది అన్యులు వస్తున్నారు. అనేక మంది అన్యులను చూసి వాళ్ళు సంతోషపడాలి. అరే, అనేక మంది అన్యులు రక్షణలోకి వస్తున్నారు, సువార్త ప్రకటించబడుతుంది, సంతోషపడాలి. కానీ అన్యాయంగా లేనిపోని నిందలు, లేనిపోని గొడవలు చాలా బాధ. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, సౌలు చూపు మనలో ఉండడానికి వీల్లేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. సౌలు చూపు ఉండడానికి వీలు లేదు. మనలో ప్రేమ, ఆప్యాయత, ఆదరణ మాత్రమే ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. యెహోషువ గ్రంథం. దోపుడు సొమ్ములో ఒక మంచి సినారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని అసించి తీసుకొంటిని. ఇదిగో నా డేర మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకునెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరుగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని క్రింద నుండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలీయుల యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడైన అకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, అకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని అఖోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఆకాను చూపు, ఆకాను చూపు ఎవరి మీద పడ్డది? ఇక్కడ శపించబడినటువంటి దాని వైపు చూశాడు. అంతేనా? శపించబడినటువంటి దాని వైపు చూశాడు. ఒళ్ళు వంచకుండా, కష్టపడి పని చేయకుండా, కష్టార్జితం వ్యర్థం చేయకుండా 50 తులాల బంగారం, 200 తులాల వెండి, మంచి షినారు వస్త్రంతో మురిసిపోవచ్చు అనుకున్నాడు. మురిపెం తీరక ముందే మృత్యువాత పడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. లంచముతో ఏం తెచ్చుకున్నాడు? శాపం తెచ్చుకున్నాడు. అనే నేను ఎందుకు అంటున్నానంటే, ఈ ఆకాను చూపు మనలో ఉండడానికి వీలు లేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా.
మనము ఒకరిని ముంచి పైకి వస్తామనేది కరెక్ట్ కాదు. ఒకరిని ముంచి ఒకరిని తొక్కి పైకొద్దాం, ఒకరిని తొక్కి పైకొద్దాం అంటే అది దేవునికి ఇష్టమైనటువంటి పని కాదు. ఒకరిని తొక్కాలా, నేను పైకి రావాలా? మనుషులు తొక్కితే తొక్కబడతామా? దేవుడు తొక్కితే తొక్కబడతాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాను చూపు మనకొద్దు. ఈరోజు దీనమైనటువంటి చూపు మనకు మారాల. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి సీనారు వస్త్రంతో మురిసిపోవచ్చు అనుకున్నాడు ఆకాను. కానీ చివరికి ఏమైంది డాడీ? చివరికి ఏమైంది? మృత్యు వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకరిని తొక్కి పైకొద్దాం, ఒకరిని అడ్డం పెట్టుకొని చేద్దాం అనేది మనం ఆలోచించొద్దు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకును నా యజమానునికి మనసు లేకపోయేను గాని యెహోవా జీవము తోడు నేను పరుగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందుననుకొని నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాణిని చూచి తన రథము మీద నుండి దిగి వాణిని ఎదుర్కొని క్షేమమా అని అడిగెను. క్షేమమా అని అడిగెను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఇక్కడ ఎవరు చూపు? గెహాజీ చూపు. ఆమేన్. తన గురువు వైపు చూడాల్సింది గెహాజీ, కానీ ఎవరి వైపు చూశాడు? వెండి వస్త్రాల వైపు చూశాడు. గురువుకు నమ్మక ద్రోహం చేశాడు. ఏం చేశాడు? ఏ ద్రోహం చేశాడు? నమ్మక ద్రోహం చేశాడు. నమ్మక ద్రోహము చేశాడు. వెండికి ఆశపడి, వస్త్రాలకు ఆశపడి నమ్మక ద్రోహం చేశాడు గెహాజీ. ఫలితం ఏంటి? కుష్టి వ్యాధిని బహుమానంగా పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకుల దగ్గర పరిచర్య చేస్తున్న పరిచారకులారా, దైవ సేవకునికి మనం నమ్మకముగా ఉండాలి. ఎప్పుడైతే దైవ సేవకునికి మనం నమ్మకంగా ఉంటామో నా దేవుడు మనకు నమ్మకంగా ఉంటాడు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మించి మోసం చేయకూడదు, నమ్మక ద్రోహం చేయకూడదు. సేవకుడున్న దగ్గర, సేవకుడున్నప్పుడు అన్నా ప్రైజ్ ది లార్డ్ అన్నా, అన్నా మీరు సూపర్ అన్నా, మీరు డూపర్ అన్నా, మీరు గ్రేట్ అన్నా. పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఏ తుస్సు అంతా అంతేనా? అది ఏ అభిషేకం? అది ఏ అభిషేకం? అది గెహాజీ అభిషేకం. అది నమ్మించి మోసము చేయడం అనేది గెహాజీ అభిషేకం. అది ఏలియా ఎలీషా అభిషేకం కాదు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. గెహాజీ చూపు మనకొద్దు. ప్రైజ్ ది లార్డ్. గెహాజీ చూపు మనకొద్దు.
మనకు ఎట్లాంటి చూపు కావాలంటే యేసయ్య చూసిన చూపులు మనకు కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. గెహాజీ చూపు మనకొద్దు. ఏ సేవకుడి దగ్గర పరిచర్య చేస్తున్నావో ఆ సేవకుడి దగ్గర ఉండాల్సిన నీవు సేవకునికి నమ్మకంగా ఉండు. సేవకుడు తప్పు చేస్తే సేవకుడు రెండంతలుగా లెక్క ఒప్పచెప్పుకోవాల్సి ఉంది. కానీ నువ్వు సేవకుడి దగ్గరికి ఉండేటప్పుడు సేవకునికి నమ్మకంగా ఉంటున్నావా, సేవకునికి నమ్మక ద్రోహం చేస్తున్నావా అనేది ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించగలిగితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఎంతకాలం 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 నామకార్థ క్రైస్తవుడిగా ఉంటావో. గెహాజీ చూసిన చూపులు, సేవకుడి వైపు చూసే చూపులు నమ్మించి గొంతుకొస్తే నేనేం చేస్తామా? మేము చేయగలుగుతామా? లేదో. ఈ రోజులలో ప్రతి ఓడు మందిరంలో ఉన్నట్టుగా ఉంటున్నారు. కొంచెం అవకాశం ఇవ్వగానే ఒక అయ్యగారిని పక్కకు నడిపి నెట్టేసి ఈయన ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. చర్చిలలో ఏంటి, మనందరం ఒక కులపోళ్ళం రా. ఏం డాడీ, వేరే కుల పైన వచ్చి ఇక్కడ సేవ చేయడం ఏంటి? ఆయనదేం కులం, మనదే కులం. నెట్టేద్దాం బయటికి, ఈ చర్చి మనమే ఉంచుకుందాం. ఇవన్నీ దీవెనలు వచ్చేటియేనా పనులు? అరే ఆడిది తెలంగాణ రా, మన ఆంధ్రకు వచ్చి మీటింగ్ పెట్టుడేంద్రా? అయినది తెలంగాణ రా, ఆంధ్రకు వచ్చి మీటింగ్ పెట్టుడేంద్రా? ఈ చూపు ఏం చూపు ఇది? ఏలియా ఎలీషా చూపేనా ఇది? ఏలియా ఎలీషా చూపేనా? ఇది డెఫినెట్లీగా గెహాజీ చూపే. గెహాజీ కుష్టి రోగం తెచ్చుకున్నట్టు ఆ కుష్టి రోగం మన ముందుకు రాకమునుపే మనము దేవుని కొరకు నమ్మకముగా నిలబడుదుముగాక. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, ఈ లైవ్ చూస్తున్న దేవుని బిడ్డలారా, ఈ మందిరంలో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ చూపులు ఎటువైపు ఉన్నాయే? మీ చూపులు ఎటువైపు ఉన్నాయే? దేవుని వైపు ఉన్నాయా? మీ చూపులు ఎటువైపు ఉన్నాయి? లోకం వైపు మీ చూపులు ఉన్నాయా? సేవకుడు చేసే పరిచర్య వైపు ఎక్కడ మిస్టేక్ దొరుకుతుందా, ఇక్కడ మిస్టేక్ దొరుకుతుందా, ఎక్కడ మిస్టేక్ దొరుకుతుందా, వీడియో చూసి దాన్ని కట్ చేసి, వీడియో చూసి దాన్ని కట్ చేసి, వీడియో చూసి దాన్ని కట్ చేసి, వీళ్ళకి ఇంత పని ఎక్కడి నుంచి ఉందో నాకు అర్థం కావట్లేదు. ఇంత ఖాళీ టైం ఎందుకంటే ఒక విశ్వాసి ఉండరు, పని ఉండదు, పాట ఉండదు, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి. ఎంతసేపటికి ఎక్కడ మిస్టేక్ దొరుకుతుంది, ఎక్కడ మిస్టేక్ దొరుకుతుంది, ఎక్కడ మిస్టేక్ దొరుకుతుంది. ఇదంతా గెహాజీ అభిషేకం. ఇది ఎంత బాధాకరం అంటే చాలా బాధాకరం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, జాతుల మధ్య, మతాల మధ్య చిచ్చు రేపడం. ఒక ఆయన అంటాడు, హిందూ సమాజమా, ఈ పాస్టర్ అమ్మ తేజ మీద మీరు ఎందుకు అటాక్ చేయట్లేదు? అటాక్ చేయండి, పాస్టర్ అమ్మ తేజను నాశనం చేయండి. ఎంత అంటే ఆ వీడియోలో క్లియర్గా ద్వేషం కనపడుతుంది, అసూయ కనపడుతుంది. బ్రతికిన 4 రోజులు యేసయ్య కోసం బ్రతికి నమ్మకంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ అసూయ మనలో ఉండడానికి వీల్లేదు.
ఏ పాస్టర్ మనల్ని తిట్టినా, ఏ బ్రదర్ మనల్ని తిట్టినా, వేస్ట్ అన్నా, ఎంతమంది నిందలేసినా, ఎన్ని అవమానాలు మన మీద వేసినా, మనల్ని చూసి నవ్వినా, మన వీడియోలు ఎడిట్ చేసి మనల్ని క్రిటిసైజ్ చేసిన, దేవుని కృప అంతకంతగా రెట్టింపు దేవుని కృప మన మీదికి దిగి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన చూడడా? ఆయన చూస్తున్నాడు కదా. ఒక వ్యక్తిని కావాలని ఎంత టార్గెట్ చేస్తున్నారనేది దేవుడు చూడడా? దేవుడు కనులుండి చూడలేని దేవుడా? చెవులుండి వినలేని దేవుడా? ఆయన చూస్తున్నాడు. ఆయన సర్వాంతర్యామి.